నార్మల్ రైస్ కూడా తినలేని సిచ్యువేషన్ కూడా ఉండే కొన్ని రోజులు. ఓకే. స్కూల్ ఫీజులు కట్టలేని సిచ్యువేషన్ కూడా ఉండే. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి డాడీ రోజు మళ్ళీ అంతా సెట్ బ్యాక్ చేసి మెల్లగా గుంజుకొని వచ్చి అన్ని రికవరీ చేసి ఇప్పుడు నార్మల్గా బ్యాక్ టు మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకొని వచ్చాను. అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసి అట్లున్నప్పుడు ఏం కలలు అంటాం బ్రో. అంటే అట్లాంటి సిచ్యువేషన్ నాకు ఎన్నో ఉండే. నేను అక్కడికి పోయి చదువుకోవాలి అన్న టైంలో నేను అక్కడికి వెళ్ళి ఇంట్లో సిచ్యువేషన్ కూడా చూసుకొని మనం ఎట్లా వెళ్తాం? అదే వెళ్ళాము కదా, వెళ్ళాలని అనుకోము కదా. ఏదున్నా కానీ ఇక్కడనే చేసుకొని ఏదున్నా కానీ డాడీ ఫైనాన్షియల్ చూసుకొని మనం ఏదన్నా సెట్ అయ్యి డాడీకి తోడు కావాలని అనుకున్నాం. అట్లాంటి మైండ్ సెట్లోనే ఉండే. సో అదంతా బంద్ చేసి ఇంటి దగ్గరనే ఏదో చేసుకుందాం అని మెల్ల స్టడీస్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు సడన్గా నాకు ఈ రూట్ ఇటు డైవర్ట్ అయ్యేసరికి ఇట్లా వచ్చేసిన. అయితే ఈ రూట్ డైవర్ట్ అయినావు కదా, ఇక్కడ ఎంబీఏ కంప్లీట్ అయిన పర్సన్ సో ఇంట్లో ఏమైనా ఉంటుంది అంటే ఏదైనా మంచి జాబ్ చేస్తే సో మన కష్టాలు తీరుతాయని చెప్పేసి ఇంట్లో అమ్మ నాన్న అనుకుంటా ఉంటాం. సో వాళ్ళు ఏమన్నా అన్నారా నీతోటి? యాక్చువల్గా నా అంటే అనలేదు. అంటే ఈ ఫీల్డ్కి వచ్చి సెట్ అయినాక ఏమనలేదు. ఎంబీఏ చేసినాం అంటే స్టడీస్ కూడా ఉంది కదా అన్నట్టు ఏమనలేదు. అంటే ఇలా మనకి అంటే నార్మల్గా ఉంటేనేమో మనం ఏం సంపాదించకుండా నార్మల్గా ఉండి మనకి ఏమి ఇది రాకపోయేసరికి ఉంటేనేమో మేబీ అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు కావచ్చు. కానీ ఇప్పటివరకైతే అంత బాగానే ఉంది అప్పుడు. అంత సెట్ అంటే అంత నోన్ తెలుసు, బాగా చేస్తున్నాం, మంచి పేరు ఉంది, మంచిగానే ఏం చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అయిన ఆ విషయంలో. వాళ్ళు కూడా నేను ఇంకా ముందుకు పోవాలన్నట్టే చూస్తున్నారు. మన ప్రయత్నం కూడా అదే. ఓకే. సో ఇప్పటికైతే మంచిగా ఉంది కదా లైఫ్? అవును, ప్రజెంట్ అయితే జర్నీ అయితే బాగానే పోతుంది. సో ఇంట్లో ఎంతమంది మొత్తం మీరు? ఇప్పుడైతే యాక్చువల్గా ఇప్పుడు నేను, చెల్లి, మమ్మీ, డాడీ, తాతయ్య. ఓకే. ఆ క్వార్టర్లు ఉంటారు? క్వార్టర్లు ఉంటాం. ఓకే. ఓ అప్పుడు ఫస్ట్లో అయితే ఎంతమంది ఉండే తెలుసా బ్రో? అందులోనే ఓకే. వెనక ఇంకొంచెం ప్లేస్ ఎక్స్టెండ్ చేసి నార్మల్గా రూమ్స్ వేసి అప్పుడు మా పెద్ద బాబాయ్, మా చిన్న బాబాయ్, మా పెద్ద బాబాయ్కి పెళ్ళైనాక మా పెద్ద బాబాయ్, మా పిన్ని, మా పిల్లలు, ఇద్దరు పిల్లలు మా బాబాయ్కి. మా చిన్న డాడీ పెద్ద ఇంట్లో డాడీ పెద్ద, ఒక ఆంటీ డాడీకి చెల్లె, ఇద్దరు బాబాయ్లు, డాడీ ముగ్గురు, నలుగురు. కాదు ఆంటీ అని అంటే అత్త అనొచ్చు కదా? అంటే అలవాటు చేసారు అట్లా. అట్లా మా మేనద్ద, మా బాబాయ్లు, మా మేనత్తకు పెళ్ళి అయిపోయింది. యాక్చువల్గా మేము, మా బాబాయ్లు, మా పిన్ని, మా చెల్లెలు మేమందరూ ఉండే. మళ్ళీ మా నానమ్మ, మా తాతయ్య,